హలో కాకాలు అందరికి నమస్తే, వెల్కమ్ టు రౌడీ సింగర్ యూట్యూబ్ ఛానల్. ఏం లేదు కాక, మళ్ళొక మంచి వీడియోతో మేము ముంగటికి వచ్చిన. మంచి వీడియో అని కాదు, ఇది నా లైఫ్లో మెమొరబుల్ వీడియో. ఫస్ట్ మన వీడియోను చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. మీరు నా కామెడీ వీడియోలకు నవ్వుకొని నా హెల్పింగ్ నేచర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి కామెంట్ చేసి అండ్ అంటే నా మోటివేషన్ వీడియోలకి పొంగిపోవడే కాదు, నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను మంచి కంటెంట్ తీయాలని, మంచి వీడియోలు తీయాలని చెప్పేసి నాకు కూడా ఆలోచన పుడుతుంది. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా యూట్యూబ్లో వీడియోలు తీయగలుగుతా, మీకు ఇంకా మంచి కామెడీ వీడియోలని, మంచి మోటివేషన్ వీడియోలని అందించగలుగుతా. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. ఈ వీడియోలో ముచ్చట ఏంది అని అంటే, నేను 8 years నుంచి పడ్డ స్ట్రగుల్కి నేను కోరస్ సింగర్గా పోయి తర్వాత కోరస్ సింగర్ నుంచి ఎన్నో ఏళ్ళు కష్టపడి బాధపడి ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేసిన తర్వాత అవకాశాలు రాక తర్వాత ఎక్కడెక్కడనో పని చేసి జాబులు చేసుకొని చాలా నలిగిపోయినా, చాలా ఇబ్బందులు పడ్డా. అది మీ అందరితో చెప్పుకుంటే అబ్బో బాగా పెద్ద ముచ్చట, చెప్తే ముచ్చటది కలిస్తే మునుమూడదు. కానీ నాకు ఇన్నేళ్ళ తర్వాత నాకు ఒక మంచి అవార్డు వచ్చింది కాక, అది రాజీవ్ గాంధీ ఆడిటోరియం నిజామాబాద్లో వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ కాలు, అన్ఎక్స్పెక్టెడ్ అవార్డు, నా కష్టానికి తగ్గ అవార్డు అనుకుంటా. చాలామంది కూడా నాకు క్వశ్చన్ చేసారు, ఏమని, సరే నువ్వు నాటకాలు వేస్తుంటివి, కామెడీ చేస్తుంటివి, సాంగ్స్ పాడుతుంటివి, సాంగ్స్ రాస్తుంటివి, ఇదంతా ఒకెత్తు, మరి సాంగ్స్ సింగర్ నుంచి నువ్వు కమెడియన్ ఎందుకు కావాల్సి వచ్చింది, కమెడియన్ నుంచి రైటర్ ఎందుకు కావాల్సి వచ్చింది, తర్వాత హెల్పింగ్ వీడియోలు ఎందుకు వేయాల్సి వచ్చింది అని చెప్పి చాలామంది అడిగారు కదా. నా మైండ్ సెట్ అంతే ఉండే, ఎప్పుడో ఒకసారి దేవుడు నాకు ఏదో ఒక రూపంలో మంచి జరిగితే ఉంటుంది, మంచి చేసేటోడు చెప్పేసి నేను ఆలోచించుకుంటూ ఉంటుంది. దానికి ప్రతిఫలం మీరు దొరికింది. నాకు అదంతా గొప్ప కాదు, నేను ఎవరి దగ్గర అయితే నేర్చుకొని, ఎవరి దగ్గర అయితే కోరస్గా ఉండి, ఎవరి దగ్గర అయితే కొంతమంది దగ్గర మంచి నేర్చుకొని అవమానాలు పడి ఏడైతే ఉన్నానో కాక, నేను ఆన్నే మళ్ళీ ఆల ముంగట్నే ఇక మామూలు మాట కాదు, దగ్గర మస్తు మంది కీకల మధ్య, అరుపుల మధ్య, సప్పట్ల మధ్య నాకు అవార్డు వచ్చింది. అసలు నా లైఫ్లో ఇది నాకు ఇంగ్లీష్ అత్తలే కాక, నాకు ఇంగ్లీష్ అత్తలే కాక, అది అన్బిలీవబుల్ మూమెంట్ అన్నాడు, నమ్మలేని మూమెంట్ అన్నాడు. అండ్ అంతేకాదు, మీరు మొత్తం వీడియో అంతా అయిపోయేదాకా చూడుర్రి, నాకు మాత్రం జస్ట్ గూస్ బంప్స్ వచ్చినాయి. నాకే కాదు, నాతో నచ్చిన నా దోస్తు వాళ్ళకి, అక్కడ ఉన్న మందికి కూడా అర్థం కాలేదు నన్ను చూసి ఎందుకు కొడుతున్నారు ఇంతమంది అని. ఆడ ఒరిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో మొత్తం అయిపోయేదాకా చూడుర్రి, మొత్తం షేర్ చేస్తాను మీ అందరితోని, ఈ వీడియోలో మొత్తం షేర్ చేసుకుంటా. అండ్ అంతేకాదు, ఈ వీడియోని ఏదో మత్తు మంది అడుగుతుర్రు, ఏమని ఒకడు కామెంట్ పెట్టిండు మొన్న నార్మల్గా, ఇది ఒక వీడియో కింద, మొన్న డీమార్ట్కి వచ్చిపోయినావు ఒకటి దేక్తలేడు కదా అని చెప్పేసి, అంటే దగ్గర 1000 కామెంట్లు ఉండే, అన్ని పాజిటివ్ ఉంటే ఒకటి పెట్టిండు. వాడికి చెప్పాలనుకున్నా, అంటే వాడికి రిప్లై ఇద్దామనుకున్నా, ప్రొఫైల్ ఏమో ఆడిపోరుది ఉన్నది, కామెంట్ ఏమో మొగోడు లెక్క ఉన్నది. నాకు తెలిసి మొగోడు ఆడోడు లేకపోతే అటు కానోడా అని చెప్పేసి ఆడికి ఏం కామెంట్ ఇవ్వాలి, వాడికి చెప్తున్నా. అరే ఏడిపోయినా నాకు సింపుల్గా ఉండడు ఇష్టం. అండ్ ఇంకోటి, నన్ను ఒకళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోను, నన్ను నేనే పట్టించుకోను, నా హెల్త్ నేనే పట్టించుకున్నాను, జనాల గురించి పట్టించుకుంటా, నా పని ఏందో నేను చూసుకుంటా, నేను నవ్విపిస్తా. ఇక 2-3 సార్లు కిందట ఒకసారి గోపి రౌడీ సింగర్ అంటే ఏందన్నది ఒకసారి ఈ సర్కిల్లో వచ్చి అడిగితే నీకు తెలుస్తుంది. నేను 10 మంది ప్రేమ పొందాలని చెప్పేసి ముంగడికి వచ్చిన, అందుకే ఇంతమంది ప్రేమ పొందిన. ఫస్ట్ నువ్వు చేసే పని నువ్వు చేసుకోరా బాబు, ఎందుకంటే మళ్ళీ నా నజర్లో పడ్డావు అనుకో, నేను ఎందుకంటే మంచి వాళ్ళతోని వాదించి గట్టి తట్టుకుని వచ్చి నువ్వు చేసుకుంటే గాలిడి పెద్ద మ్యాటర్ కాదు. నీ గురించి ఇంత పెద్ద ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నీకే కాదు, నీలా బ్యాడ్ కామెంట్లు పెట్టి అల్పదరపు ఒక్కొక్కటి ఉంటాడు కదా, ఎంకరేజ్ చేయనుడు, ప్రతి ఒక్కటి తరగాలని చెప్తున్నా. నేను కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఆడవాళ్ళు కానీ మొగోడు కానీ. నువ్వు డీమార్ట్లో కాదు, నువ్వు ఏ మాటలో పని చేయలేవు, అట్లా చేసేంత కెపాసిటీ కూడా నా దగ్గర ఉంది. నువ్వు డీమార్ట్లో కాదు, నువ్వు ఏ మాటలో పని చేయలేవు, అట్లా చేసేంత కెపాసిటీ కూడా నా దగ్గర ఉంది. ఇంకో మెయిన్ ముచ్చట ఏంటంటే, నా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో మొత్తం అయిపోయేదాకా చూడుర్రి, మీ అందరికీ నచ్చుతుంది. అంతేకాదు, నా 6 years స్ట్రగుల్స్కి మా ఇంట్లో నా మీద పెట్టుకున్న ఆశకి చిన్న అవార్డు కావచ్చు, బట్ ఇది నా లైఫ్లో మాత్రం పెద్ద అవార్డు, పెద్ద విషయము. ఎందుకంటే అసుంటోళ్ళ మధ్య నుంచి వచ్చినా కాబట్టి ఈడి దాకా వచ్చినా నేను ఈరోజు. ఈ రౌడీ సింగర్ అనేటోడికి రౌడీ సింగర్ అనే పేరు ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా సార్ అడిగిండు. యాక్చువల్గా నేను అందరూ రౌడీ అని పిలుస్తుండే, తర్వాత నేను పాటలు పాడుతుండే కాబట్టి రౌడీ సింగర్ అని పెట్టారు. ఎక్కడ నాటకాలు వేసినా, స్కూల్ ఏజ్ నుంచి ఎక్కడ కామెడీ పెట్టినా కూడా, ఎక్కడ స్క్రిప్ట్లు పెట్టినా కూడా నేను పోయి యాక్టింగ్ చేస్తుంటే, సింగిల్ టేక్ యాక్టర్గా మా అయ్య కూడా నన్ను తీర్చిదిద్దుండు. తాగుపోతైనా కూడా నాకు ఇది ఒకటి నేర్పి ఒక మంచి పని చేసిండు. ఇంకా ముందు కూడా మంచి వీడియోలతో ముంగడికి వస్తా. సో ఇంకా బాగాసేపు పూరిపించినట్టు అయిపోయింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి, బెల్ ఐకాన్ క్లిక్ చేయర్రి. ఇంకా మంచిగా మనల్ని, ఇంకా నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు అయితే మీరు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుర్రి, మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేసేరి. నా వల్ల హెల్ప్ పొందిన వాళ్ళు ఉంటారు కదా కొన్ని కుటుంబాలు, వాళ్ళందరికీ చేయి జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీ అందరు బాగున్నారు కాబట్టి నేను కూడా బాగున్నా, మీ అందరూ బాగున్నాను కోరుకున్నా. అండ్ చాలామంది కూడా హెల్ప్ అయ్యాను, 5,000 కొట్టు 10,000 కొట్టు అని చెప్పేసి కొంతమంది మెసేజ్ పెడతా ఉంటారు, అలా కూడా చెప్తున్నా. బాబు తిప్పి కొడితే నెలంతా తిరిగే వరకు 1,000-2,000 కూడా మన దగ్గర ఉండే.
మనం ఏదో ఫాలోవర్ సహాయంతో నిలిపిస్తున్నాం. ఇంకొకటి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పైసలు వస్తాయి కదా, అవన్నీ ఏం చేస్తుర్రు, మధ్యలో సంపాదిస్తారు అనుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో పైసలు రాక, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కాదు, ఇన్స్టాగ్రామ్లో ఎవరికి పైసలు వస్తాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోడికి వస్తాయి. ఇంకా ఈ గేమ్ ఆర్డర్ నేను ₹1,00,000 సంపాదించిన గంటల అసంటోళ్ళకి వస్తాయి. నార్మల్గా మనం ఇప్పటిదాకా అసలు చేసే అవకాశం రాలేదు. చేయమంటే చేద్దాం కావచ్చు, ఇప్పుడైతే మనకు అంతగానం రాలేదు. దేవుడు పుణ్యాలు ఎంతో కొంత వస్తున్నాయి. వచ్చిన దాంట్లోకి మన దగ్గర ఉన్న వాళ్ళకి కొంచెం పెడుతున్నాం, మన ఫాలోవర్స్ సాయంతో కొంతమందిని బతికిస్తున్నాం, 10 మందిని నవ్విస్తున్నాం, మంచి మాటలు చెప్తున్నాం, మనం ముంగడిపోతున్నాం. సో వెంటనే మన ఛానల్కి వెళ్ళిపోర్రి, మొత్తం మీకు చూపెట్టేస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లవ్ యూ ఆల్. నేనే చెప్తా అనుకున్నా కానీ అదే దాంట్లో ఇద్దరు కనుక సంజీవన్ ఆయు ధన్యవాదాలు. ఒకే ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా ఆశీర్వదించాల్సిందిగా, అభినందించాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య గౌరవ వెంకటదాస్ గారు అవార్డును స్వీకరిస్తూ ఉన్నారు. శ్రీ లక్క గోదావరి గారు, శ్రీమతి మనోజ గారు, శ్రీ శరీరం ఎస్కే గారితో పాటు మరో నటీమణి ఇక్కడికి వచ్చారండి. శ్రీ అజయ్ గారు, డాన్స్ మాస్టర్ బన్నీ, శ్రీ జేడి సుమన్ గారు, లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ సాయిబాబా గారు, శ్రీ రమేష్ లక్ష గారు. గోపి చాలా టాలెంటెడ్ వాడు, రైటర్, సింగర్, ఇన్స్టాలో చాలా ఎక్కువ ఈ మధ్య ఫేమస్ అయ్యాడు. రౌడీ సింగర్ ఎందుకు ఎత్తున్నాడు తెలియదు, కానీ నా అదృష్టం ఏంటంటే వాడు కూడా నేను బయటికి తెచ్చే అవకాశం కలిగింది నిమ్మల పాట ద్వారా. చాలా గొప్ప టాలెంటెడ్, వాడికి అవకాశం ముఖ్యంగా ఈ గంగోరే శ్రీనివాస్ మెమోరియల్ అవార్డును శ్రీ గోపి గారికి అందజేస్తున్న గాయకుడు, ఇన్స్టా ఫేమ్ శ్రీ గోపి గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వెంకటేష్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెంకటేష్ గారు, మీరు కళారంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డును సగర్వంగా అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాం. మీ గాయకులతో పాటు థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పాలి మీ అందరికీ, గోపి చాలా టాలెంటెడ్ వాడు, రైటర్, సింగర్, ఇన్స్టాలో చాలా ఎక్కువ ఈ మధ్య ఫేమస్ అయ్యాడు. వాడు రౌడీ సింగర్ కూడా ఎందుకు ఎప్పుడు తెలియదు, కానీ నా అదృష్టం ఏంటంటే వాడు కూడా నేను బయటకు వచ్చే అవకాశం కలిగింది నిమ్మల పాట ద్వారా. చాలా గొప్ప టాలెంటెడ్, వాడికి అవకాశం ముఖ్యంగా ఈ గంగోరే శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు అనేది మామూలు అవార్డు కాదు. మా అన్న, మా సీనియర్ పెద్ద కళాకారుడు, కళా ప్రోత్సాహకుడు, కళ అంటే చచ్చిపోయేవాడు, పిచ్చేవాడు ఆయన కళా రంగంలో. ఆయన నిజంగానే కరోనా సమయంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వారి జీవనం పొందడం జరిగింది. వారి పేరున మేము ఎవ్రీ ఇయర్ ఒక మంచి టాలెంటెడ్ ఇస్తాము. అందులోనూ మా శిష్యుడు ఇప్పుడు ఇన్స్టాలో దుమ్ము రేపుతున్నటువంటి నా గోపి ఈ వ్యవహారంతో చాలా సంతోషంగా గర్వంగా ఉన్నాం. సో సక్సెస్ఫుల్ అందరికీ థ్యాంక్ యూ. తేజ వీడియో తీస్తున్న బ్లాగే కదా ఇది, చెప్తాను మనోడు చెప్పు. సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఊహించలే. ఎందుకంటే ఇంతమంది అవార్డులు తీసుకున్నా కూడా నేను ఎక్కేటప్పటికి ఇక్కడ ఎవరెవరైతే క్రౌడ్ చేసి ఎంకరేజ్మెంట్ చేసారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, లవ్ యూ. నా గురించి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈయన తెలుసుగా అందరికి మీకు రాకేట్
ఎడిట్ కొత్త ఫస్ట్ స్టెప్ ఇది, ఫస్ట్ అవార్డు, ఫస్ట్ స్టెప్. అండ్ నేను ఎక్కినప్పుడు కూడా రెస్పాన్స్ గట్టిగా ఉంది. ఇప్పుడు నా వాళ్ళైతే కింద ఉన్నారో వాళ్ళ ఫోటో దిగలేనని చెప్పేసి మన కామెంట్లలో వేయకుర్రి. టైం దొరకలేదు, మోక దొరకలేదు, గంటే గాలిపున్నప్పుడు అట్లే పోసుకుందాం. మళ్ళీ ఒక రోజు ఫోటో. థ్యాంక్ యూ.